వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ ఎవరు అనేది ఈరోజు నిజంగానే చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతూ వస్తుంది. మనం మొన్నటి వరకు చూసినట్లయితే గతంలో షర్మిల తన అన్న జైల్లో ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీకి ప్రచారం పేరుతో తెర మీదకి వచ్చున్నారు. ఆమెకి ఏపీ ప్రజలు కూడా రాజన్న బిడ్డను జగనన్న వదిలిన బాణాన్ని అని ఆమె చేసిన ప్రచారానికి ఏపీ ప్రజలు కూడా బ్రహ్మరథం పెట్టారు. ఆ తర్వాత రోజుల్లో సమైక్యాంధ్ర పేరుతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆమె బస్ యాత్ర కూడా చేయడం జరిగింది. అలా 2014 కంటే ముందు నుంచి కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు అటు ఎన్నికల ప్రచారమైనా పార్టీలో కీలక నిర్ణయాలైనా షర్మిల భాగస్వామ్యం అవుతూ వచ్చారు. బట్ అటు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పార్టీ పదవుల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆమెకు అంతగా ఆమె విషయంలో కన్సర్న్ అయితే చూపించలేదు. బట్ కారణాలు ఏవైనా కావచ్చు, అటు రాజకీయంగా షర్మిలకు పదవులు దక్కలేదనా, లేకపోతే పార్టీలో మరో పవర్ సెంటర్ రావడం తనలాగే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకనో కానీ షర్మిలను పక్కన పెట్టారు. ఆమె తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దెన్ టీఆర్ఎస్ఏ టార్గెట్గా ఆమె ఆల్మోస్ట్ 3 years ఫైట్ చేస్తూ వచ్చారు. తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేద్దామన్నా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అడ్డుపడ్డారన్న ప్రచారం కూడా జరిగింది. సో ఏకంగా ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ ఏపీలో కాంగ్రెస్ని రీవ్యాంప్ చేసే దిశగా ఫోకస్ పెట్టింది రాష్ట్ర విభజన తర్వాత. ఈ క్రమంలోనే ఈరోజు కేవీపీ కానీ, ఒక డీకే కానీ, ఒక రేవంత్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళ సలహాలతోనే ఈ రోజున షర్మిల పూర్తి స్థాయిలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. ఇక ఏపీ రాజకీయాల మీద కూడా ఆమె చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ టోటల్ ఈరోజు పెడతమే కాదు, ఆమెకి పీసీసీ చీఫ్ కూడా అనౌన్స్ చేశారు, బాధ్యతలు కూడా స్వీకరించారు సక్సెస్ఫుల్గా. జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తున్న నేతలంతా ఈరోజు షర్మిల వైపు వెళ్ళే అవకాశం ఉందనే చర్చ ఉంది. ఇక కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆ దిశగా ఫోకస్ అయితే పెట్టింది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక షర్మిలను ఇన్ని రోజులు ఆమె తెలంగాణలో పాలిటిక్స్ పేరుతో టైం వృధా చేసిందన్న చర్చ జరుగుతున్నప్పటికీ ఇంత హఠాత్తుగా ఈ 2 monthsలోనే ఇంత పొలిటికల్ మూవ్ తీసుకోవడానికి కారణం ఒక మాస్టర్ బ్రెయిన్ అనే చర్చ జరుగుతోంది. ఇక్కడ ఆ మాస్టర్ బ్రెయిన్ చాలామంది కేవీపీ అనుకుంటున్నా, అయితే కేవీపీ అయితే కాదు. ఎందుకంటే కేవీపీ వైఎస్కి రాజశేఖర రెడ్డికి క్లోజ్ కాబట్టి ఆయన దగ్గర చేసుకునే ప్రయత్నం జరుగుతోంది షర్మిల వైపు నుంచి. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి ఆమె ప్రతి మూవ్లో కూడా కేవీపీ ఉండడం సహజమే. కానీ షర్మిల వెనుకున్న మాస్టర్ బ్రెయిన్ మాత్రం ఆమె భర్త అయిన బ్రదర్ అనిలే అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఒక సంఘటన ఇక్కడ ఉదాహరించుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన మేనలుడు అంటే షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్కి అటెండ్ అయిన క్రమంలో కనీసం ఫోటోలకు కూడా ఆమె కనిపించకుండా తన అన్న పక్కన కనిపించేందుకు కూడా ఇష్టపడలేదు. ఈవెన్ బ్రదర్ అనిల్ కానీ అండ్ దెన్ షర్మిల ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డితో నంటి ముట్టినట్లుగానే వ్యవహరించారు. సో తమను ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి బాధ పెట్టారు, ఎలాగైతే హ్యూమిలేట్ చేశారనే అంశాన్ని కూడా బీటెక్ రవితో ఆయన షేర్ చేసుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి కడప ఎయిర్పోర్ట్లో ఇటీవలే. సో ఇలాంటి సందర్భంలో ఈ రోజున పూర్తి స్థాయిలో బ్రదర్ అనిల్ పర్యవేక్షణలోనే షర్మిల రాజకీయ అడుగులు పడుతున్నాయని కూడా అంటున్నారు. ఎందుకంటే ఆ స్థాయిలో బ్రదర్ అనిల్ ఫోకస్ పెడతానికి కూడా కారణం ఉంది. గతంలో మనం చూస్తే వైఎస్ ముఖ్యమంత్రి అవ్వక ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదాకా బ్రదర్ అనిల్ నిజంగానే అటు ఏ పార్టీలో వైఎస్ కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ను, జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెడితే వైఎస్ఆర్సీపీని, వాటన్నిటినీ కూడా ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే బ్రదర్ అనిల్ ఆఫ్ ఎవాంజలిజం పేరుతోని ఆయన ఎంతో పాపులర్ వ్యక్తో మనకు తెలిసిందే. సో ఒక క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కానీ, క్రిస్టియన్ సంఘాలతో భేటీలు కానీ, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వైపు గతంలో కాంగ్రెస్ వైపు పుల్ చేయడంలో కానీ బ్రదర్ అనిల్ పాత్ర చాలా ఉందంటే చాలా ఉంది. సో అలాంటి బ్రదర్ అనిల్ను పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పక్కన పెట్టారు. షర్మిల విషయంలో వాళ్ళు క్వశ్చన్ చేసినందుకు భాగంగా ఆమెను ఇంట్లోంచి బయటికి గెంటేశారన్న ఒక అపవాదు కూడా ఉంది. సో ఈ హ్యూమిలేషన్ని బ్రదర్ అనిల్ చాలా సీరియస్గా తీసుకున్నారనేది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. అందుకే షర్మిల లాగా తన అన్న విషయంలో మాట్లాడుకున్నా ఉన్నట్టు బ్రదర్ అనిల్ ఎక్కడ అలా ఉండలేదు. అనేక సార్లు ఆయన జగన్మోహన్ రెడ్డి పాలనను కూడా తప్పుపడుతూ క్రిస్టియన్ సంఘాలతో కూడా భేటీ అయ్యారు, పలువురు కుల సంఘాలతో కూడా మాట్లాడారు. ఈ పాలన మళ్ళా వచ్చినట్లయితే ఏపీ అంధకారమే అంటూ కూడా పలుసార్లు మాట్లాడారు. ఎక్కడికక్కడ తన వాయిస్ను బ్రదర్ అనిల్ వినిపిస్తూనే వచ్చారు. అందుకే ఈరోజు షర్మిల కాంగ్రెస్లోకి పంపించడమే కాదు, ఆమెను ఏపీలో పీసీసీ చీఫ్గా అనౌన్స్ చేయించడమే కాదు, ప్రతి విషయంలో కూడా బ్రదర్ అనిల్ ఆమె బ్యాక్ ఎండ్ నుండి పనిచేస్తున్నారని చర్చ ఉంది. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు తనకి కండువ కప్పుకోయినా షర్మిలాన్ని ముందుకు నెట్టి ఆయన బ్యాక్ ఎండ్ ఉండడానికి ఇష్టపడుతూ వచ్చారు. ఈరోజు అందుకే ప్రధాన ఫేస్గా కేవీపీ లాంటి వాళ్ళు షర్మిల వెనుకున్నారని కనిపిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో షర్మిలని ఈరోజు వెనుకుండి నడిపిస్తుంది ఆమె భర్త అనిలే అంటున్నారు. సో అనిల్ లాంటి మాస్టర్ బ్రెయిన్ కారణంగానే షర్మిల వేసే అడుగులు తన అన్న వైపే ఉన్నాయని కూడా చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి ఈ పరిణామాల విషయంలో రేపటి ఎన్నికల నాటికి బ్రదర్ అనిల్ ఇంకా ఎలాంటి కొత్త వ్యూహాలను షర్మిల వెనుకుండి తెర మీదకి తీసుకొస్తారనేది కూడా మనం చూడాలి. బట్ షర్మిల మొత్తానికి కాంగ్రెస్తో ఆమె శైలి అవుతున్న విధానంలో బ్రదర్ అనిల్ పాత్ర ఏంటి అనేది ముందు ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.